దిత్వా తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తుంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో 3వ నెంబర్, మిగిలిన రేవుల్లో 1వ నెంబర్ హెచ్చరిక ఎగురవేశారు.